జీవో 49పై విపక్షాల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆరోపించారు. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి జీవో 49పై అవగాహన కల్పిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు దీనిపై రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. కోలక్ష్మి ఎమ్మెల్యేగా 5 ఏళ్లు, జడ్పీ చైర్మన్గా 5 ఏళ్లు ఉండి కూడా ఏ ఒక్క పని చేయలేదని బొజ్జు పటేల్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ రావు చట్టాల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్కపై చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. మంత్రులు సీతక్క, జూపలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హెచ్చరించారు. ఆ సమావేశంలో గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా రాష్ట్ర పీసీసీ తోటి మాట్లాడి, మిగతా అధికారులతో మాట్లాడి, జీవో 49లో ప్రధానమైన అంశాలు ఏమిటి, దాని మీద నష్టాలేంటి, లాభాలేంటి అనే అంశం మీద చాలా స్పష్టమైన 49 జీవోని మీరే తీసుకొచ్చారు, మీరే ఇచ్చేశారు, మీరే రద్దు చేయాలంటే అప్పటిదప్పుడే కావాలి, అప్పటిదప్పుడు ఇది చేయాలని వాళ్ళు మాట్లాడారు. 49 జీవోని రద్దు చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం కంపల్సరీ దానికి రద్దు చేయించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చాలా స్పష్టమైన హామీతోటి తను చెప్పి వెళ్ళడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆదివాసులు మా గురించి ఏదో మాట్లాడకపోతే ఇంకేమైనా అంటారేమో అనే ఆలోచనతో మళ్ళీ తిరిగి బయటకు వచ్చి కోలక్ష్మి గారు, అదేవిధంగా హరీష్ బాబు గారు, అదే బీజేపీ బీఆర్ఎస్ లీడర్ కలిసి మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. మంత్రి సీతక్క సిగ్గుపడాలి అని వారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ములుగులో ఆదివాసీ గెట్టుపై ఎందుకు మాట్లాడడం లేదు? తెలంగాణలో ఆదివాసీ పరిరక్షణ బాధ్యత సీతక్కదే కదా. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ కోసమే జీవో 49. ఆ జీవోతో కుమ్రమ్మి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మాయం కావడం పక్కా అని వారు పెద్ద అక్షరాలతోటి ఇది పెట్టడం అనేది జరిగింది.